హలో ఆల్, చూసిన వెంటనే దీని అందరూ బీట్రూట్ చట్నీ అనుకుంటున్నారు కదా. కాదండి, ఇది గోంగూర పువ్వు చట్నీ అనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా బాగుంది. టేస్ట్ గోంగూర లాగానే ఉంది. నేను విన్నాను ఏంటంటే గోంగూరలో ఉండే ఐరన్ కంటే ఈ పువ్వులో 2 times ఎక్కువగా ఐరన్ ఉంటుందంట. సో టేస్ట్లో కూడా గోంగూరని ఏమాత్రం మించుకోలేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామో తెలీదు. ఒకసారి చేసుకోండి, చాలా బాగుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. నార్మల్గా గోంగూర చట్నీ ఎలా చేసుకుంటారో దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. బట్ పువ్వు మాత్రం తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అలా కుక్ అయిన పువ్వును వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా మంచిది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా మీకు చేసే విధానంలో ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి, చేంజ్ చేసుకోవాలి అంటే నా కామెంట్స్లో చెప్పండి, నేను నేర్చుకుంటాను. నెక్స్ట్ టైం అలాగే చేయడానికి ట్రై చేస్తాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు ఈ రెసిపీ ఇంతకుముందు చేసుకున్నారా ఎప్పుడైనా? చేసుకోకపోతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. బై ది వే, మీరు నోటీస్ చేసినట్టయితే ఈ రెసిపీకి నేను ఐరన్ కూడా యూజ్ చేశాను. టేస్ట్ డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.